హాయ్ అండి. వెల్కమ్ టు రావూరిస్ కిచెన్. ఈరోజు మనం సీతాఫలం మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రూట్స్ అన్నిటిలో నాకు సీతాఫలం అంటే చాలా ఇష్టం. అంతేకాదండి, సీతాఫలంలో ఉండే ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే, మనసు సంతోషంగా, రోజంతా ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన డోపమిన్, సెరోటోనిన్ హార్మోన్స్ ప్రొడక్షన్ పెంచడానికి సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత అద్భుతమైన ఫలితాలనిచ్చే సీతాఫలంతో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఒక చాపర్లో గుజ్జుని మొత్తం వేసుకొని పికిల్ని సపరేట్ చేసుకోండి. చూడండి, ఇలా మన పల్ప్ అయితే రెడీ అవుతుంది. పల్ప్ మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో సీతాఫల పల్పుని వేసుకొని ఒక గ్లాస్ పాలు పోసుకోండి. థిక్గా కావాలి అంటే పాలు తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, 2 స్పూన్లు షుగర్ని కూడా యాడ్ చేయండి. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సీతాఫలాలు ఎక్కువ తీయగా ఉన్నాయి అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. లేదు కొంచెం తీపి తక్కువ ఉన్నాయి అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ పట్టేస్తే మన మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ ఒక గ్లాస్లో పోసుకొని ఒక స్పూన్ పల్పును కూడా యాడ్ చేయండి. అంతే అండి, మన సీతాఫల మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావూరిస్ కిచెన్.